बीजेपी बीआरएस बीजेपी बीआरएस కంచ గచ్చిబౌలి భూముల్లోని రాక్ ఫౌండేషన్, మష్రూమ్ రాక్స్, పీకాక్ లేక్లను కాపాడుతామని తెలంగాణ సర్కారు ప్రకటించింది. రాక్ ఫార్మేషన్స్ గాని, లేక్ కు సంబంధించింది గాని, ప్రసిద్ధిగాంచిన మష్రూమ్ రాక్ కు సంబంధించి గాని, అదే విధంగా అక్కడ ఉన్న పీకాక్ లేక్, వాటన్నిటిని కూడా కాపాడుకోవడం. అంతేకాదు ఇప్పుడున్న 400 ఎకరాల్లో ఒక్క ఇంచు కూడా హెచ్సియుకు లేదు, రికార్డుల్లో కూడా లేదు. అయినా మేం వాటికి చట్టబద్ధత కల్పిస్తాం. విద్యార్థులు వర్సిటీ సందర్శించి వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆస్తుల్ని కాపాడాలని, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు చాలా స్పష్టంగా చెప్పారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్ని ఎలా అడ్డుకోవాలా అని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడొద్దని బీజేపీ బీఆర్ఎస్ నేతల్ని కోరారు మంత్రులు. కానీ రోజు రోజుకు దుష్ప్రచారం ఎక్కువ చేస్తున్నారు దుర్మార్గులు. అసలు హెచ్సియు భూమి రికార్డుల్లో లేదు. ఈ విషయం యూనివర్సిటీ పాలక మండలికి కూడా తెలుసు. ఒకసారి దీని గత చరిత్ర తెలుసుకున్నా కూడా సరిపోతుంది. 1975లో హెచ్సియుకు కంచ గచ్చిబౌలిలో భూమి కేటాయించింది నాటి ప్రభుత్వం. కానీ భూ యాజమాన్య హక్కులు బదిలీ చేయలేదు. రెవెన్యూ అటవీ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 25లోని భూమిని ఎప్పుడూ కూడా అటవీ భూమిగా వర్గీకరించలేదు. అందుకే 2003 ఆగస్టు 9న అప్పటి ఉమ్మడి ఏపీ సర్కార్ ఐఎంజీ అకాడమీకి 400 ఎకరాలు కేటాయించింది. దానికి బదులుగా హెచ్సియుకు ఆనుకుని ఉన్న గోపనపల్లిలోని సర్వే నెంబర్లు 36, 37లో 398 ఎకరాల భూమిని వర్సిటీకి కేటాయించింది. ఈ ఐఎంజీ అకాడమీ, స్పోర్ట్స్ అకాడమీ పనులు మొదలు పెట్టకపోవడంతో వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో ఆ సంస్థ కోర్టులకు వెళ్లింది. చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లినా కూడా తెలంగాణ ప్రభుత్వ వాదనే నెగ్గింది. మొత్తం భూమి ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. కాబట్టి ఈ 400 ఎకరాల భూమి ఎప్పుడూ కూడా హెచ్సియులో అంతర్భాగం కాదు, అటవీ ప్రాంతంగా కూడా పరిగణించలేదు. కానీ కావాలని తెలిసినా కూడా కేటీఆర్ ఈ ఫేక్ ప్రచారం మొదలుపెట్టి విద్యార్థుల్ని రెచ్చగొట్టాడు. తాము ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తాం, ఇతర కంపెనీలకు భూములిచ్చి 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పినా కూడా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మంత్రులు ఫైర్ అయ్యారు.